शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीं देवीं धियो नः प्रचोदयात्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీమద్దేవీ భాగవతంలో 23 భాగాలు పూర్తి చేసుకొని 24వ భాగంలో అడుగుపెట్టాం. మనం సప్తమ స్కంధంలో ఉన్నాం, అంటే 7వ స్కంధం. నిన్నటి రోజు మనం ఇక్ష్వాకు రాజుల యొక్క కథలలో మాంధాత యొక్క చరిత్ర, అలాగే త్రిశంకు మహారాజు యొక్క కథ, ఇటువంటివన్నీ కూడా మనం చూసాం. ఈ రోజున జనమేజయ మహారాజు ఆ విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి హరిశ్చంద్రుడి విషయంలో గొప్ప తగాదా వచ్చిందని నేను విన్నాను. అలాగే ఆ హరిశ్చంద్రుడి యొక్క సత్యసంధత ఎలాంటిదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తాత, చెప్పండి అన్నాడు. అప్పుడు నాయనా, ఇంతకుముందు నీకు హరిశ్చంద్రుడికి సంతానం లేకపోతే వరుణదేవుడికి వాగ్దానం చేసి మొక్కుకొని పుట్టేటటువంటి బిడ్డని బలిచ్చి యాగం చేస్తానని మొక్కోవటం, దాన్ని తప్పటం, తర్వాత సునశ్చేపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ పుత్రుణ్ణి వెల ఇచ్చి తెచ్చి యజ్ఞపశువుగా వాడాలి అనుకున్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చి వరుణ మంత్రం ఉపదేశించి ఆ పిల్లవాడికి అతన్ని విడిపించడం, ఇటువంటి విశేషాలన్నీ నువ్వు విని ఉన్నావు. ఇప్పుడు ఆ యొక్క త్రిశంకు మహారాజు తన పుత్రుడైనటువంటి హరిశ్చంద్రుడికి రాజ్య పట్టాభిషేకం చేసి చక్కగా అడవులకు వెళ్ళిపోయిన తర్వాత హరిశ్చంద్రుడు కూడా తన కుమారుడైనటువంటి రోహితుడికి మరి యువరాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. అటు తర్వాత కొంతకాలానికి వశిష్ఠుడు హోతగా హరిశ్చంద్రుడు మహావైభవపేతంగా రాజసూయ యాగం చేశాడు. మనం మహాభారతంలో ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగం మనం చూసాం. ఆది పర్వంలో ఉంటుంది, సభాపర్వం వాటిల్లో సభాపర్వంలో ఉంటుంది. ఆ పరిసమాప్తి చేసేటటువంటి రోజు కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని అత్యద్భుతంగా సత్కరించి పూజించాడు. ఆ పూజా బలంతో వశిష్ఠుడు సరాసరి స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రసభలో విశ్వామిత్రుడు కనపడ్డాడు. ఆశ్చర్యం ప్రకటించాడు. ఎవరి పూజలు అందుకున్నావు స్వామి, ఇలా ఇక్కడికి రాగలిగావు, నిజం చెప్పు అన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు, కౌశిక, హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయ యాగం చేసి ఆ పరిసమాప్తి రోజు నన్ను అద్భుతంగా పూజించాడయ్యా, అందువల్ల నేను ఇక్కడికి రాగలిగాను అన్నాడు. మరొక విశేషం చెబుతున్నాను విను. హరిశ్చంద్ర సమో రాజా నభూతో నభవిష్యతి సత్యవాదీ తథా దాత శూరః పరమధార్మికః. అంతటితో ఊరుకోవచ్చుగా. కులగురువు కాబట్టి తన శిష్యుడైనటువంటి హరిశ్చంద్రుని గురించి చక్కగా చెప్పాడు. ఆ హరిశ్చంద్రుడు మహావీరుడు, మహాదాతయ్య, ధర్మశీలం కలిగిన వాడు, సత్యవాది, ప్రజారంజకమైన పరిపాలన చేసేటటువంటి వాడు. అతడితో సాటి వచ్చే రాజు గతంలో లేడు, భవిష్యత్తులో కూడా ఉండడు అని మాట్లాడాడు. ఈ సమాధానానికి విశ్వామిత్రుడు కళ్ళు ఎర్రబడ్డాయి. ఏం పొగుడుతున్నావాయా వందిమాగదుళ్లాగా?
నేనెరగని మహారాజా మీ హరిశ్చంద్రుడు ఒట్టి కపట బుద్ధి, అబద్ధాల కోరు, వరమిచ్చిన వరుణదేవుణ్ణే వంచబోయాడే. నేను ఆర్జించినటువంటి మహాపుణ్యాన్ని పణంగా పెడుతున్నాను. నువ్వు కూడా పెట్టు, పందెం వేసుకుందాం. హరిశ్చంద్రుని అసత్యవాదిగా, కలుడిగా నేను నిరూపిస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే నా పుణ్యం అంతా ధారపోస్తాను. నిరూపిస్తే నీ పుణ్యం వదులుకోవాలి. సిద్ధమేనా అన్నాడు. దేవేంద్ర సభలో జరిగింది. అందరూ అక్కడ సాక్షులుగా ఉన్నారు. ఇద్దరు ఇలా వివాదపడ్డారు, పందెం చరుచుకున్నారు. సరే, అది అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా స్వర్గలోకం నుంచి తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఒకనోడు హరిశ్చంద్రుడు వేటకెళ్ళాడు. నట్టడివిలో ఒక సుందరాంగి కనిపించింది. ఎందుకో ఏడుస్తూ ఉన్నది. దగ్గరికి వెళ్ళి, ఓ సుందరి, ఎందుకని విలపిస్తున్నావు? నిన్ను ఎవరు హింసించారు? అసలు నువ్వెవరు? ఈ నిర్జనమైన అరణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు? నీ భర్త ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? నా రాజ్యంలో రాక్షసుడు కూడా పరాంగణను పీడించడానికి వీల్లేదే. నిన్ను బాధిస్తున్న వాడెవడో చెప్పు, వాడిని ఇప్పుడే నేను సంహరిస్తానన్నాడు. వెంటనే ఆ సుందరాంగి కళ్ళు తుడుచుకుంది. మహారాజా, విశ్వామిత్రుడే నన్ను బాధిస్తున్నాడు, నన్ను కోరి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఇది నీ రాజ్యంలో జరుగుతోంది అన్నది. ఓ యువతి, భయపడద్దు, ఊరడిల్లు, నేను విశ్వామిత్రుడిని వారిస్తాను అన్నాడు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు, నమస్కారం చేశాడు. స్వామి, ఏమిటి ఈ తపస్సు? శరీరాన్ని ఎందుకలా కృషింపజేసుకుంటున్నారు? నిజం చెప్పండి. మీ కోరిక ఏమిటో చెబితే నేనే తీరుస్తాను. చేసిన తపస్సు చాలు, ఇక లేవండి అన్నాడు. నా రాజ్యంలో దారుణాలు జరగడానికి వీల్లేదు. లోకపీడాకరమైనటువంటి తపస్సులు ఎవడూ కూడా చేయడానికి నేను అనుమతి ఇవ్వను అన్నాడు. అని హరిశ్చంద్రుడు ఆయన తపస్సు వారించి ఇంటికి వచ్చేశాడు. కౌశికుడు కూడా ఆశ్రమానికి వెళ్ళాడు. కానీ క్రోధం వచ్చింది. వెంటనే వశిష్ఠుడితో వేసిన పందాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతీకారం చేయాలని బాగా ఆలోచించాడు. వెంటనే ఒక ఘోరమైన దానవుణ్ణి సృష్టించాడు. రాజ్యంలో విడిచిపెట్టాడు. వాడు పంది ఆకారంలో ఉన్నాడు. ఆ రాక్షసుడు రాజుగారి ఉద్యానవనంలోకి వచ్చాడు. ఆ శూకర దానవుడు ఆ వనాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. అక్కడుండేటి కాపలా వాళ్ళని, భటులని అందరినీ తరిమి కొట్టింది. భయభ్రాంతులైపోయినారు రాజోద్యోగులు. హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి శరణు శరణు అన్నారు. వెంటనే మహారాజు ఆయుధాలు ధరించి అశ్వాన్ని ఎక్కి సైన్య సమేతుడై ఉద్యానవనం దగ్గరకు వచ్చాడు. రాజు కోపం వచ్చింది. బాణం సంధించాడు. ఆ శూకర దానవుడి మీద బాణం వేశాడు. ఆ శూకరం వెనుదిరిగి పరుగులంకించు దాన్ని వెంబడిస్తూ ఘోరమైన అరణ్యంలోకి చేరుకున్నాడు రాజుగారు. గుర్రం బాగా అలసిపోయింది. రాజుగారికి దప్పికయింది. ఉన్నట్టుండి ఆ భీకరమైన పంది మాయమైపోయింది. అది మాయా కల్పితం కదా, ఇదేదో మాయ అనుకున్నాడు. కీకారణ్యంలో చిక్కుకుపోయినాడు. అల్లంత దూరంలో జలపక్షుల శబ్దం వినపడింది, అరుపులు. అటువైపు వెళ్ళాడు. అక్కడ చిన్న నది కనపడింది. గుర్రానికి ముందు నీళ్లు దాపించాడు. తాను కూడా కాసి నీళ్లు తాగాడు. కాసేపు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అంతలోకే ఒక బుద్ధ బ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. హరిశ్చంద్రుడు వినయంగా నమస్కారం చేశాడు. ఆ విప్రుడు ఆశీర్వాదం చేశాడు. మహారాజా, నీకు స్వస్త్యగుగాక. ఈ అరణ్యంలోకి ఒంటరిగా ఎందుకు వచ్చావు అన్నాడు. హరిశ్చంద్రుడు చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఒక మహాశోకరం మా రాజధానికి వచ్చి ఉద్యానవనాన్ని ధ్వంసం చేసింది. దాన్ని తరుముకుంటూ వచ్చాను. ఇక్కడికి వస్తే అది ఉన్నట్టుండి మాయమైంది. అంత మాయగా ఉంది. నాకు దారి తెలియడం లేదు. రాజధానికి చేరుకునే దారి చెప్పండి. నేను హరిశ్చంద్రుణ్ణి, అయోధ్యాధిపతిని, రాజసూయ యజ్ఞం చేసిన వాడిని, విప్రులకు విద్వాంసులకు
వాళ్ళు కోరినవన్నీ కూడా కోరికలు తీర్చినటువంటి వాడిని. మీరు కూడా ఏదైనా యజ్ఞం చేయాలి అని అనుకుంటే పుష్కలంగా ధనం ఇస్తాను, ఒక్కసారి మా అయోధ్యకి రండి అన్నాడు. అడక్క ముందే మాట్లాడాడు, అక్కడే వచ్చింది చిక్కు. హరిశ్చంద్రుడి మాటలకు వృద్ధ బ్రాహ్మణుడు పెద్ద పెట్టును నవ్వాడు. మహారాజా, ఈ తీర్థం చాలా పుణ్యప్రదం, పాపాలు పోగొడుతుంది. ఇందులో స్నానం చేసి మీ పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టు. అటు తర్వాత నీ శక్తి కొద్దీ తృణమో పణమో నాకు దానం చేద్దువు గాని ఈ పుణ్యతీర్థంలో చేసిన స్నానాలు దానాలు రెట్టింపు ఫలితాలు ఇస్తాయి అన్నాడు. ఇలాంటి ప్రదేశాలకు వచ్చి మీ వంటి వారు స్నానం చేయకుండా వెళ్లడం పాపం. కాబట్టి ముందుగా స్నానం చేసి తర్పణాలు ఇవ్వు, అటు తర్వాత నీకు దారి చూపిస్తా, మీ రాజధానికి వెళ్ళిపోవచ్చు. నువ్విచ్చే దానానికి సంతోషపడి నీతో కూడా అందాక నేను కూడా వస్తాలే తోడుగా అన్నాడు. హరిశ్చంద్రుడు రాజవేషం తొలగించుకుని చక్కగా నదిలోకి దిగాడు. 3 మునకలేశాడు. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చాడు. మళ్ళీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి, స్వామి, మరి ఇక్కడ దానం చేస్తే బాగా ఎక్కువ పుణ్యం అన్నారు కదా, నేను దానం చేయాలనుకుంటున్నాను. మీకు ఏది కావాలో కోరుకోండి. ఆవులు కావాలా, భూమి కావాలా, బంగారం కావాలా, ఏనుగులు కావాలా, రథాలు, గుర్రాలు, ఏవైనా సరే కోరుకోండి, మీరు కోరుకున్నంత ఇస్తానన్నాడు. ఇది నా వ్రతం. రాజసూయంలో మునీశ్వరుల యొక్క సమక్షంలో చేపట్టాను నేను. ఈ పుణ్యతీర్థము నువ్వు అదృష్టవశాత్తు నాకిక్కడ కనపడ్డారు. కాబట్టి మీరు మొహమాట పడకుండా మీకు కావాల్సింది ఏదైనా కోరి నన్ను చరితార్థుని చేయండి అన్నాడు. వెంటనే ఆ ముసలి బ్రాహ్మణుడు, విశ్వామిత్రుడు ఆ రూపంలో ఉన్నాడు అనుకున్నాం, అది మర్చిపోకూడదు. రాజన్, నీ కీర్తి గురించి చాలా కాలం క్రితమే విన్నానయ్యా. నిన్ను మించిన దాత లేడిని వశిష్ఠుల వారు చెప్పాడు. హరిశ్చంద్రో నృపశ్రేష్ఠః సూర్యవంశే మహీపతిః తాదృశో నృపతిర్ధాత నభూతో నభవిష్యతి అని చెప్పాడయ్యా మీ గురువుగారు. మహాదాతగా అంతటి కీర్తి ప్రతిష్టలు గడించుకున్నటువంటి త్రిశంకుడి యొక్క కొడుకువు నువ్వు. నేను అడగాల్సిందే, నువ్వు ఇవ్వాల్సిందే. పైగా నువ్వు కోరుకోమంటున్నావు. సరే, అయితే అడుగుతున్నాను. హరిశ్చంద్ర, నేను నా పుత్రుడికి వివాహం తలపెట్టాను, అందుకోసం డబ్బు కావాలి అన్నాడు. విప్రవర్య, సందేహించొద్దు, అడగండి, మీరు అడిగినంత ధనం ఇస్తానన్నాడు. ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. హరిశ్చంద్రుడు ఇలా వాగ్దానం చేయడంతో వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు తన గాంధర్వ మాయా విద్యను స్మరించి ఒక కుమారుణ్ణి, 10 ఏళ్ల ఒక అమ్మాయిని అక్కడ ప్రత్యక్షం చేశాడు. రాజా, నేను విశ్వామిత్రుణ్ణి బయటపెట్టాడు. ఈ ఇద్దరికే నేను వివాహం చేయాలి. ఇదిగో పిల్లల వివాహం నిమిత్తం గృహస్థుడికి చేసిన సాయం రాజసూయం యజ్ఞం కంటే ఎక్కువ ఫలం ఇస్తుంది అన్నాడు. కరెక్టేది. అందుకని పేద బ్రాహ్మణ కన్యలకి వివాహానికి డబ్బులు ఇవ్వాలి. హరిశ్చంద్రుడు మాయామోహితుడైపోయాడు. అలాగే ఆయన మరొక్కసారి ప్రతిజ్ఞ చేశాడు. మహారాజా, వివాహ వేదిక దగ్గరే నీకు తోచింది దానం చేద్దు గాని పద అన్నాడు విశ్వామిత్రుడు. అందరూ కలిసి అడవి దాటి ఆ విశ్వామిత్రుడు ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ అగ్నిహోత్రం ముందు వధూవరులను కూర్చోబెట్టాడు కౌశికుడు. ఇక దానం చేయమన్నాడు. విశ్వామిత్ర, మీకేం కావాలో కోరుకోండి, ఇవ్వరానిది ఇవ్వకూడనిది అయినా సరే నేను ఇస్తా, నాకు మాత్రం కీర్తి కావాలంతేనన్నాడు. ఇది కీర్తికాంక్ష. అయితే మహారాజా, అడుగుతున్నాను, గజ, అశ్వ, రథ, రత్న సమేతమైనటువంటి నీ యావద్రాజ్యాన్ని అగ్ని సాక్షిగా ఈ వరుడికి దానం చేయన్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడికి దానం చేసేశాడు. అది ఆ పిల్లవాడికి చేశాడు. దేవబ్రాహ్మణ మాన్యముల్ విడచి సప్తపాదోది విభ్రాజదఖండ భూవలయమెల్ల నీకు దానంబుగా చేసితిన్. భావం బందొక చింతలేక ఒసగితిన్. బ్రహ్మార్పణమంచు నీ వేలు కొనుమింక ఆ చంద్ర తారార్కమున్.
అని బలిజేపల్లి వారు హరిశ్చంద్ర నాటకంలో పద్యం రాశారు. అంటే దానం చేసేటప్పుడు కూడా కాస్త స్పృహతో దానం చేయాలి. ఎందుకని? దేవబ్రాహ్మణ మాన్యములు విడచి అన్నాడు. సమస్త రాజ్యాన్ని దానం చేస్తున్నాడు. అటువంటిప్పుడు ముందే దేవతలకు కొంత భూములు ఇచ్చాడు, గుళ్ళకి కొన్ని భూముల్ని బ్రాహ్మణులకు ఇచ్చాడు. వాటిని విడిచిపెట్టి దానం చేశాడు. ఆయన స్వీకరించానన్నాడు. మరి దానయోగ్యమైన దక్షిణ కూడా ఇవ్వాలి కదా. ఏ ధనం ఇవ్వాలో ఎంత కావాలో చెప్పమన్నాడు. 2.5 బారువుల బంగారం కావాలన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు ఆయన. సరే, అడవిలో చిక్కుకుపోయినటువంటి సైన్యం మహారాజును వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. సరే, నిశ్శబ్దంగా సైన్యంతో కలిసి రాజధానికి చేరుకున్నాడు. సరాసరి అంతఃపురంలోకి వెళ్ళాడు. ఏం చేశాను నేను? ఇటువంటి దానాలు చేయొచ్చా? ఎంత మోసపోయాను. అడవిలో ఆ బ్రాహ్మణుడు దోపిడీ దొంగలాగా నన్ను దోచేసుకున్నాడే. రాజ్యాన్ని ఇచ్చేశాను. 2.5 బారువుల బంగారం దక్షిణగా బాకీ పడ్డానే. నా మతి ఏమైపోయింది? ఇంత అజ్ఞానం ఎలా ఆవరించింది నన్ను? తపస్వి అయ్యుండి నన్ను వంచాడే. సరే కాని దైవగతి ఎలా ఉంటే అలా జరుగుతుంది అని మళ్లీ సర్ది చెప్పుకున్నాడు. చింతాకులుడైన భర్తను చూసింది. మాధవీదేవి ఆమె పేరు. కానీ మనకి నాటకంలో చంద్రమతి అని ఉంటుంది. కంగారు పడిపోయింది. అలాగే తెల్లారింది. హంసదూలికా తల్పం దిగాడు రాజుగారు. ఉదయం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ పరధ్యానంగానే అయింది అనిపించాడు. విశ్వామిత్రుడు వచ్చాడని, ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడని ఒక ప్రతిహారి వచ్చి చెప్పాడు. వస్తూనే నా రాజ్యం నాకు బంగారం ఏది అన్నాడు ఆయన. స్వామి, ఈ రాజ్యం మీదే. నేను విడిచిపెట్టి ఈరోజే వెళ్ళిపోతా. మీరు కంగారు పడద్దు. ధనాగారంతో సహా దానం చేశాను కనుక ఇక్కడ బంగారం నేను ముట్టుకోను. మీకు దక్షిణగా ఇస్తానని చెప్పానే 2.5 బారువుల బంగారం ప్రస్తుతానికి ఇవ్వలేను. కాలం కలిసి వచ్చి మళ్ళీ నాకు ధనయోగం పడితే అప్పుడు మీకు ఇస్తాను. అంతదాకా ఓపిక పట్టండి. దాన సాఫల్యం కోసం ఇవ్వాల్సిన దక్షిణయే కదా, ఇస్తాను. విశ్వామిత్రుడికి మాట చెప్పాడు. హరిశ్చంద్రుడు గబగబా లోపలికి వెళ్లి భార్య మాధవీదేవిని, పుత్రుడు రోహితుడిని పిలిచాడు. తాను మహాసామ్రాజ్యాన్ని విశ్వామిత్రుడికి దానం చేసిన విషయం, ఇక మన ముగ్గురి శరీరాలు తప్ప మనకి ఇంకేం లేవు, కట్టుబట్టలున్నాయి, మనం వెంటనే రాజ్యం విడిచిపెట్టిపోవాలని చెప్పాడు. వెంటనే ముగ్గురు ఉన్నపళంగా బయలుదేరారు. అంతేగాని ఎవడిని అడిగి ఇచ్చావని ఆమె అడగల. అది ఆ రోజుల్లో ఉండే ధర్మం. నిశ్శబ్దంగా కోట దాటారు. పాదచారులే యువతలకు వచ్చారు. ఈ వార్త నగరమంతా గుప్పుమంది. ప్రజలందరూ హాహాకారాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. మహారాజా, ఇదేం అన్యాయం! వంచనకు గురైనావా? విశ్వామిత్రుడు మహాతపస్వి అంటారే, కరుణామయుడే, సునస్సేపుణ్ణి కాపాడాడే. నీ పట్ల ఇంత దారుణంగా ఎట్లా ప్రవర్తించాడో, అయ్యో ఎంత దురదృష్టం అంటూ రకరకాలుగా వాళ్ళు ఏడిచారు. వెంటనే విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి. రాజుగారు ఎదురుగా నిలబడ్డాడు. ఏం హరిశ్చంద్ర, దక్షిణగా ఇవ్వాల్సిన బంగారం ఇచ్చి మరీ కదులు, లేదా ఇవ్వనని చెప్పు. అలాగే రాజ్యం మొత్తం కావాలంటే వెనక్కి తీసుకో, పొరపాటును దానం చేశానని బాధపడుతున్నావు కదా అన్నాడు. హరిశ్చంద్రుడు దీనుడై నమస్కారం చేశాడు. అదత్వాతే హిరణ్యం వై నకరిష్యామి భోజనం ప్రతిజ్ఞామే మునిశ్రేష్ఠ విషాదం త్వజ సువ్రత. ఓ మహర్షి, మీకు బంగారం ఇవ్వకుండా నేను భోజనం కూడా ముట్టుకోను. ఇది నా ప్రతిజ్ఞ. సరేనా? ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సూర్యవంశంలో జన్మించాను, రాజసూయ యాగం చేశాను, క్షత్రియుణ్ణి. మాట తప్పుతానా? ఇది నాకు రుణం లాంటిది, తప్పకుండా చెల్లిస్తాను. కాకపోతే కొంచెం వ్యవధి కావాలి. ధనం సమకూరేదాకా వేచి ఉండమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. రాజా, నాకిప్పుడు ధనం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? రాజ్యం లేదు, కోశము లేదు, సైన్యము లేదు. ఎలా సంపాదిస్తావు?
అన్నాడు విశ్వామిత్రుడు. లోభంతో నిర్ధనుణ్ణి ఈ విశ్వామిత్రుడు పీడిస్తున్నాడనే అపకీర్తి నాకు కట్టబెట్టద్దు. అందువల్ల ఇవ్వలేను అని ఒక్క ముక్క చెప్పు. నేను ఆశ వదులుకొని వెళ్ళిపోతాను. నిన్ను పల్లెత్తు మాట అంటే ఒట్టు. భార్యాపుత్రులతో స్వేచ్ఛగా బతుకుదు కానివి. హరిశ్చంద్ర మహారాజు అంటున్నాడు, మహర్షి, మీరు ధైర్యంగా ఉండండి. నేను ఇస్తాననేది ఇచ్చి తీరతాను. నా శరీరం ఉంది, భార్యాపుత్రులు ఆరోగ్యంగా ఉన్నారు. మమ్మల్ని మేము అమ్మేసుకునైనా సరే మీ రుణం తీరుస్తాను. అంతగా నాకు ఉపకారం చేయాలని మీరు అనుకుంటే ఏ వారణాసిలోనూ మమ్మల్ని కొనుక్కునేవాడిని ఎవరినైనా చూపించండి. అతడికి దాస్యం చేస్తాను. ఆ సొమ్ముతో మీ బంగారం మీరు పొందొచ్చు అని కొన్ని రోజుల పాటు ప్రయాణం చేశారు. పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు కాపురం ఉండేటటువంటి వారణాసి నగరాన్ని చేరుకున్నారు. ఎటువంటి వారణాసి అది? భక్తియోగ పదన్యాసి వారణాసి, భవదురిత శాస్త్రవఖరాసి వారణాసి, పావన క్షేత్రములవాసి వారణాసి. అటువంటి వారణాసి నగరాన్ని చూడగానే హరిశ్చంద్రుడు మనస్సు ఓరడిల్లింది. ముందు అక్కడ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. కృతార్థుండయ్యాను అనుకున్నాడు. గంగా నదిలో స్నానం చేశారు. దేవతలకు తర్పణాలు ఇచ్చాడు. ఇది మానవుల కోసం, మానవులు నిర్మించింది కాదు, పరమేశ్వరుడు సొత్తు అనుకున్నాడు. అవును, పరమేశ్వరుడు అవిముక్త క్షేత్రము అయినటువంటి కాశీ విడిచిపెట్టి వెళ్ళడు. ప్రళయకాలంలో కూడా తన త్రిశూలము యొక్క అగ్రం మీద నిలబెడతాడు. అటువంటి కాశీ క్షేత్రం అది అనుకుంటూ నగర సౌందర్యాన్ని చూస్తూ పురప్రవేశం చేశాడు. విశ్వామిత్రుడు ఎదురుపడ్డాడు. నా దక్షిణ సంగతి ఏందన్నాడు. హరిశ్చంద్రుడు నమస్కరించి, ఇదిగో నేనున్నాను, నా కుమారుడు, నా భార్య, మీకు ఎవరిని కావాలంటే వారిని స్వీకరించండి, దాస్యం చేయించుకోండి, సరిపోదనుకుంటే ముగ్గురిని తీసుకోండి అన్నాడు. హరిశ్చంద్ర, అప్పుడే నెల గడిచిపోయింది. ఆ రోజు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో, నీకు శుభం కలగాలనే నా ఆకాంక్ష అన్నాడు. మహర్షి, అప్పుడే నెల అయిందా? తెలియనే లేదే. పోనీలే, మరొక్క నెల ఓపిక పట్టండి. సరే, మరొక్క నెల గడువిస్తున్నాను. ఇవ్వకపోయావో శపిస్తాను, జాగ్రత్త అన్నాడు. హరిశ్చంద్రుడు తీవ్రంగా ఆలోచించాడు. ఎలా అప్పు తీర్చడం, ఏ మార్గం కనిపించటం లేదు. ఇక నన్ను నేను అమ్ముకోవటమే దారి అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తున్న కొద్దీ భర్త దీనావస్థను గమనించింది మాధవీదేవి. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు కమ్ముకున్నాయి. నాథ, దిగులు పడద్దు, మన ధర్మం మనం నెరవేరుద్దాం. మాట తప్పడం కంటే మహాపాపం లేదు కదా, దానికి మనం పాల్పడవద్దు. అందువల్ల సత్యవాక్య పరిపాలనమే మన కర్తవ్యంగా మనం చేద్దాం. ఎన్ని కష్టాలు రాని ధైర్యంగా ఎదుర్కొందాం, అనుభవిద్దాం. నాథ, ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కదా, సత్యమే తరణోపాయమని, అసత్యమే పతనోపాయమని. 100 యజ్ఞాలు చేసినా, రాజసూయమే నిర్వహించినా కూడా ఒక్క అనృతంతో స్వర్గం చేజారిపోతుందని మనం అలా పోగొట్టుకోవద్దని. దేవి, నా మనసులో ఉన్న మాట చెప్పావు, సంతోషం. మనం సత్యానికే కట్టుబడి ఉందాం. అయితే ఈ రుణం తీర్చే ఉపాయం ఏంటి? ఆ సలహా కూడా చెప్పు అన్నాడు. ఈ సత్యం అనే దాని గురించి శాకుంతలోపాఖ్యానం, మహాభారతం, అరణ్యపర్వంలో వస్తుంది. అద్భుతమైనటువంటి కథ. దాంట్లో శకుంతలాదేవి దుష్యంతుడితో చెబుతుంది, నుత జలపూరితంబులైన నూతులు నూరిటి కంటే, నుత జలపూరితంబులైన నూతులు నూరిటి కంటే, సత్క్రతువదినొక్క బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక్క సూనృత వాక్యము మేలు చూడగన్
అని ఆమె అంటుంది. కాబట్టి సూనృత వాక్యం, సత్యవాక్యం అన్నిటికంటే గొప్పది అని ఆ శకుంతలాదేవి చెబుతుంది. పద్యంలో చిన్న చిన్న తప్పులున్నాయేమో, జ్ఞాపకం లేదు పద్యం. ప్రభు, పురుషుడికి పుత్రుడి కోసమే కదా భార్య, అది నీకు సిద్ధించింది కనుక ఇక నన్ను అమ్మేయి, ఆ ధనంతో కౌశికుడి యొక్క రుణం తీర్చుకోమన్నారు. బలిజేపల్లి వారు కూడా అన్నారు, వంశము నిల్పనే కద వివాహంబు అరయన్, వంశము నిల్పనే కద వివాహంబు అని మనకి బలిజేపల్లి వారి పద్యం ఉంది. హరిశ్చంద్రుడు నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది ఈ మాట వినేసరికి. భార్య నన్ను అమ్మేయమన్నది, దుఃఖం ఆపుకోలేకపోయాడు. చంద్రమతి నిన్న అమ్ముట అంతటి రాజచంద్రునకాత్మజవై, కకువంత కాంత విశ్రాంత యశో విశాలు త్రిశంకు నృపాలుని ఇల్లు జొచ్చి, భాస్వంత కుల ప్రసిద్ధికొక వన్య ఘటించిన జ్యేష్ఠురాండ్ర మేల్బంతిని నిన్ను ఒక్కనికి బానిసగా తెగనమ్ముకొందునే. దుఃఖించాడు. ప్రియా, ఎంత దారుణంగా మాట్లాడావు, నిన్ను నేను అమ్ముకోవాలా, ఎంత కఠినంగా మాట్లాడావు, నీ నోటి నుంచి ఇలాంటి దుర్వాక్యం వినవలసి వచ్చినందుకు దుఃఖపడుతున్నాను అని దుఃఖం ఆపుకోలేక మూర్చిపోయినాడు. మాధవీదేవి గొల్లుమంది, అయ్యో మహారాజా, ఎంత దుర్దశ వచ్చింది, బ్రాహ్మణులకు కోటానుకోట్లు దానం చేసిన మహీనాథుడివే నువ్వు, ఈరోజు వట్టి నేల మీద పడుకోవలసి వచ్చింది. భగవాన్, నీకు ఏం అపచారం చేశామని మాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టావు అని ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఆమె కూడా మూర్చిపోయింది. ఇవన్నీ తెలియక రోహితుడు తల్లిదండ్రుల మీద పడి పసిబిడ్డలా రోధిస్తూ ఉన్నాడు. అమ్మా నాన్న అంటూ విలపిస్తూ ఉన్నాడు ఆ పిల్లాడు. హృదయ విదారకంగా ఉంది, రాళ్లు కూడా కరిగేటటువంటి దుఃఖం అది. అంతలోకి యమధర్మరాజులాగా మళ్లీ విశ్వామిత్రుడు వచ్చి పడ్డాడు. నీళ్లు చల్లి ముందు హరిశ్చంద్రుడు మూర్ఛ తీర్చాడు. లే నా దక్షిణ నాకు ఇవ్వు అన్నాడు. ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర స్వాం దదస్యేష్ట దక్షిణాం రుణం ధారయతాం దుఃఖమహాన్యనహని వర్ధతే అన్నాడు. అప్పు గనక తీర్చకపోతే ఇలాగే ఉంటుంది, రోజు రోజుకి దుఃఖం పెరుగుతుంది అన్నాడు. హరిశ్చంద్రుడు స్పృహలోకి వచ్చాడు. విశ్వామిత్రుడు అంటున్నాడు, రాజా, ధైర్యంగా బతకాలనుకుంటే ముందు నా అప్పు తీర్చు. సత్యానికి కట్టుబడి ఉండడం అంటే మాటలు అనుకుంటున్నావా? సత్యేనార్కః ప్రతిపతి సత్యే తిష్టతి మేదిని, సత్యే ప్రోక్తః పరో ధర్మః స్వర్గ సత్యే ప్రతిష్ఠితః, అశ్వమేధ సహస్రంతు సత్యం చ తులయా ధృతం, అశ్వమేధ సహస్రాది సత్యమేకం విశిష్యతే. అద్భుతమైన శ్లోకాలు, 21వ అధ్యాయంలో 7-8 శ్లోకాలు ఇవి. రాజా, సత్యం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సత్యం వల్లనే భూగోళం నిలబడింది, సత్యంలోనే ఉత్తమ ధర్మం ఉంది, సత్యంలోనే స్వర్గం ఉంది. 100 అశ్వమేధాలని ఒక్క సత్యవాక్యాన్ని రెండు వైపులా తక్కెళ్ళలో కనుక పెడితే సత్యం వైపే మొగ్గు చూపిస్తుంది అన్నాడు. అంటే 100 అశ్వమేధాల యొక్క ఫలితం కూడా ఒక్క సత్యవాక్యం ముందు పనికిరాదని దేవి భాగవతం కూడా చెప్పింది, భారతం చెప్పినట్టుగా. అయినా ఈ ప్రసంగాలతో నాకేం పని, సూర్యుడు అస్తమించేలోగా నా దక్షిణ నాకు ఇవ్వకపోయావా శపించానన్నమాటే అని బెదిరించి వెళ్ళిపోయాడు. అంతలోకి ఆ వారణాసి వేద పండితుడొకడు బ్రాహ్మణ బృందంతో తన ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చాడు. అతన్ని చూసింది మాధవీదేవి. భర్తతో అంటున్నది, నాథ, 3 వర్ణాల వారికి బ్రాహ్మణుడు తండ్రి లాంటి వాడు కదా, తండ్రి ధనాన్ని కొడుకు నిస్సంకోచంగా తీసుకోవచ్చు, అందువల్ల మనం వీరిని ప్రార్థిద్దామంది. దేవి, నేను క్షత్రియుణ్ణి, ఒకళ్ళ దగ్గర చేయి జాపను, దానం పట్టుకోను,
విప్రుడు సకల వర్ణాల వారికి గురువు, పూజనీయుడు. అందువల్ల గురువును అస్సలు యాచించకూడదు. యజన, అధ్యయన, దాన, శరణాగత రక్షణ, ప్రజాపాలన మాత్రమే క్షత్రియ ధర్మాలు అన్నాడు. అంటే యజనము అంటే యజ్ఞం చేయించటం, అధ్యయనం అంటే వేదం చదువుకోవటం, దానం అంటే దానం చేయటం, శరణాగత రక్షణ అంటే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించటం, ప్రజలను పాలించటం. 1, 2, 3, 4, 5 ఈ 5 పనులు క్షత్రియ ధర్మాలు అన్నాడు. నాప్యేవం తు వక్తవ్యం దేహీతి కృపణం వచః దదామిచ్చేవ మే దేవీ హృదయే నిహితం వచః. ఓ దేవి అనేటటువంటి దేహి అనేటువంటి దీనాలాపనం మన నోట రాకూడదు. ఎందుకని? క్షత్రియులం కాబట్టి. దేహి అని యాచించకూడదు. దదామి అనేది మన మాట కావాలి. దదామి అంటే ఇస్తున్నాను అని. అదే ఇప్పుడు నా హృదయంలో ఆడుతూ ఉంటుంది. ఆ మాటే దదామి దదామి. దేహి అనే మాట లేదన్నాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.